అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే 40 రోజుల్లో అయిపోతుందనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొక పాదాల దగ్గర కూర్చుని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి 40 రోజుల తర్వాత పనికి రావని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆచమనం 40 రోజుల తర్వాత మీకు అక్కర్లేదా? 40 రోజుల తర్వాత కూడా ఆచమనం చేస్తారుగా. చెయ్యాలంటే ఎడంబుధం మీరు ఉత్తరీయం ఉండాలిగా. గోచీ పోసుకుని పంచె కట్టుకునే దేవాలయాల్లో తిరగవలసి ఉంటుందిగా. చొక్కాలు వేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేయకూడదుగా. మీ ఇంట్లో మీరు మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెళితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేని వల్ల ఇస్తాడో తెలుసండి? వీడి నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు. వీడికి ధర్మమునందు అనురక్తుంది, వీడికి వేదమునందు అనురక్తుంది, వీడికి నా రూపమునందు అనురక్తుంది, ఈశ్వరుని యందు